ప్రైజ్ ద లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 7వ వచనం. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టమునకు విరోధముగా నడుచుకొనుచున్నారని కేకలు వేసిరి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము ఈ కార్యక్రమం ద్వారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి 1500కు పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. 2020లో మనం ఆరంభించాము. 2021, 2022, 2023, 2024కు వచ్చాం. ఇప్పటి వరకు యెహోవా సహాయం చేశాడు. ఎబినేజరు దేవుడు, సహాయపు రాయి లాంటి దేవుడు, సహాయం చేసిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మీరు బై మిస్టేక్ ఒకవేళ ఈ ఛానల్ ఎంటర్ అయ్యారో మరి చూడడానికి, ఒకవేళ రిమోట్ తీసుకొని ఛానల్స్ మారుస్తూ ఇదేదో 4 మాటలు ఏదో విందాం అనే ఉద్దేశంతో ఆగి ఉన్నారేమో. దయచేసి అక్కడ ఆగండి, మీ రిమోట్ పక్కన పెట్టండి, కొద్దిసేపు కాన్సన్ట్రేట్ చేయండి, ఆలోచించండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాతో పంచుకోండి. నా 2 నంబర్స్ ఉన్నాయి ఇందులో. అంతేకాకుండా వాట్సాప్ ద్వారా నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. gfihmi2015@gmail.com. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్ 2015@gmail.com అనేటువంటి ఈ ఐడీలు, ఈమెయిల్ ఐడీలో నన్ను కాంటాక్ట్ చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి. యూట్యూబ్లో చూసేటువంటి వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ మీరు పెట్టండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి. మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రతి నెల మొదటి ఆదివారం ఉద్యోగ కూడిక ఉంటుంది. ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందుగా ఎన్ని రోజులు ఉన్నా కానీ అన్ని రోజులు మా స్థానిక సంఘంలో 4 రోజులున్నా, 5 రోజులున్నా, 6 రోజులున్నా ఉపవాస కూడికలు జరుగుతుంటాయి. కనుక మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించవచ్చు. మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మా కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. శాంతి టీవీ నెల్లూరు అని మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి లేకపోతే యూట్యూబ్లో ఓపెన్ చేసి దాంట్లో సెర్చ్లో మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అందులో ఈ సందేశాలన్నీ ఇట్స్ టైమ్ ఫర్ చేంజ్ అనేటువంటి ఆ మోటోతో అయితే ఆ స్లోగన్తో కనిపించేటువంటి ఆ క్రాస్ అండ్ ఆ శాంతి టీవీ అనేటువంటి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఇంకా వేరువేరు అప్లోడ్ అవుతున్నటువంటి వేరువేరు ప్రోగ్రామ్స్, లేకపోతే ఎపిసోడ్స్, లేకపోతే వేరువేరు మెసేజెస్ మీరు చూడొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పడానికి ముందుగా నాకన్నా ముందు డాక్టర్ రాహుల్ గారు వాక్య పరిచయం చేస్తారు. వారు మంచి దేవజనులు. ఆ కార్యక్రమాన్ని మీరు చూడండి. నా తర్వాత కూడా ఇంకా కొంతమంది దేవజనులు వస్తున్నారు. నాకు తెలిసినటువంటి దేవజనులు కూడా కొంతమంది మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు సహవాసానికి సంబంధించినటువంటి స్థాపకులైనటువంటి దేవజనులు రెవరెండ్ టి. పాల్ గారు, పౌల్ పాస్టర్ గారు అంటారు. వారి యొక్క కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా పాస్టర్ డేవిడ్ రాజు గారు, వారు బైబిల్ మిషన్ తరపున వారు పనిచేస్తున్నారు. వారి యొక్క ప్రోగ్రాం, ఇలా వేరు వేరు దేవజనుల యొక్క ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. కనుక ఈ ప్రోగ్రామ్స్ మీరు చూసి ప్రభు నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరి ద్వారా ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు. దేవుడు ఎవరి ద్వారా అయినా మాట్లాడగలడు. పిల్లల ద్వారా మాట్లాడగలడు, పెద్దల ద్వారా మాట్లాడగలడు, స్త్రీల ద్వారా మాట్లాడగలడు, పురుషుల ద్వారా మాట్లాడగలడు, పశువుల ద్వారా మాట్లాడగలడు, ఎలాగైనా పరిస్థితుల ద్వారా మాట్లాడగలడు, గాడిద ద్వారా మాట్లాడగలడు, కోడి ద్వారా మాట్లాడగలడు, పురుగు ద్వారా మాట్లాడగలడు, స్వర చెట్టు ద్వారా మాట్లాడగలడు. హీ కెన్ స్పీక్ త్రూ ఎనీ మీడియా, ఎనీ పర్సన్, ఎనీథింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఓల్డ్ మెసేజెస్ అన్నీ అప్లోడ్ అవుతున్నాయి. యోహాను సువార్త సందేశాలు 2020, 2021, 2022 3 సంవత్సరాలు యోహాను సువార్త 21 అధ్యాయాల మీద
ఇంచుమించు 1000కి పైగా సందేశాలు అందులో ఉన్నాయి. మీరు వాటిని చూస్తూ ఉండొచ్చు. 1000కి పైగా సందేశాలు అన్నప్పటికీ ఇంచుమించు 400 వరకు అప్లోడ్ చేసినట్టుగా ఉన్నారు. అంతేకాకుండా ప్రతి ఆదివారము నేను మా స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి సందేశం మీరు దాన్ని కూడా వాచ్ చేయొచ్చు. అనగా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ లోగో సింబల్ ఉన్నటువంటి ఆ ఫేస్బుక్ ఐడిలోకి మీరు వెళ్ళినట్లయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే వారు యాక్సెప్ట్ చేస్తారు. తద్వారా మీకు నోటిఫికేషన్లు లింక్స్ అక్కడ ఉంటాయి కనుక, వాల్ మీద ఉంటాయి కనుక ఆ లింక్స్ని మీరు క్లిక్ చేసుకొని చూడొచ్చు. ప్రతి ఆదివారం ఇచ్చేటువంటి సందేశాలు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఇంచుమించు 11 గంటల ప్రాంతంలో వచ్చి నేను మెసేజ్ స్టార్ట్ చేస్తాను. 12 గంటల వరకు ఉంటుంది. ఇంచుమించు 1 అవర్, కొన్నిసార్లు 1 అవర్ 10 మినిట్స్, 5 మినిట్స్, లేకపోతే 50 మినిట్స్ ఇలా ఉన్నట్టు మెసేజ్లు ఉంటాయి. ఈ టీవీ ప్రసంగాలు అంటే 26 మినిట్స్కి కుదించేసేయాలి. కానీ అదంటే ఇంకా కొద్దిగా ఓపెన్గా ఫ్రీగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది, ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంది. కనుక ఫేస్బుక్ ద్వారా కూడా ప్రతి ఆదివారం ఇచ్చేటువంటి లైవ్ ద్వారా కూడా మీరు దేవుని మాటలు మీరు వినొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, జాసన్ అనేటువంటి ఒక వ్యక్తి, యాసోను అని చెప్పబడిన వ్యక్తి, అతని జీవితంలో జరిగిన విషయాలు అంటే అతని బాల్యం నుంచి యవ్వన కాలంలో లేకపోతే అతని మరణం వరకు జరిగిన విషయాలని కాదు, కానీ అతను చేసినటువంటి ఒక విశ్వాసపు స్టెప్ను బట్టి, అతడు వేసిన విశ్వాసపు అడుగులను బట్టి, ఏ విధంగా ఎవరు నిబంధన మందసాన్ని, ఆ కోవెనెంట్ బాక్స్ని, ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్ని ఎవరు తమ ఇంటికి తీసుకొని పోవడానికి విల్లింగ్నెస్, సిద్ధపాటు చూపించినప్పటికీ 20 సంవత్సరాలు ఫిలిష్తీయుల మధ్యలో ఉండి తమ దగ్గరకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు దాన్ని వలన విసిగిపోయి వాళ్ళు శిక్షను అనుభవించి శ్రమను అనుభవించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ నిబంధన మందసం అంటే భయపడిపోతున్నారు. తీసుకొని రావాలని తీసుకొచ్చిన ఎక్కడ పెట్టాలి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఓబేదేదోమ్ అన్నాడు, మా ఇంట్లో పెట్టండి, నో ప్రాబ్లం అని. ఈరోజు కూడా అక్కడెక్కడ గృహాల్లో ప్రార్థన పెట్టండి అంటే, మా ఇంట్లో ఇప్పుడు కాదులేండి, అప్పుడు కాదులేండి, వచ్చే నెల పెట్టుకుందాం, అవతల నెల పెట్టుకుందాం, ఓ మంచి రోజు పెట్టుకుందాం అని ఇలా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఓబేదేదోమ్ అన్నాడు, ఆఫ్టర్ 20 ఇయర్స్, 20 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత, 2 దశాబ్దాల తర్వాత దేవుని మందసం మన మధ్యలోకి వస్తుంది. దాన్ని అనాథగా లేదంటే ఎక్కడెక్కడ ఉంచడానికి వీల్లేదు. లెట్ ఇట్ బీ అట్ మై హౌస్. దాని ద్వారా నా ఇల్లు శపించబడవచ్చు, లేదా అనర్థానికి గురి కావచ్చు, పాడైపోవచ్చు, లేదా నా ఇల్లు దీవించబడవచ్చు. దేనికైనా నేను రెడీగా ఉన్నాను. ఐఎమ్ రెడీ. లెట్ దట్ ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ బీ అట్ మై హౌస్. దావీదు షాక్ అయిపోయాడు. ఉజ్జా అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. అది ఇంకా మరింత భయభ్రాంతులను చేసింది. నిబంధన మందసం అంత డేంజరా అనుకున్నారు. సరే, దాని వివరాల్లోకి వెళ్ళలేదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరూ చేర్చుకోనప్పుడు నిబంధన మందసము లాంటి దేవుని సేవకులను, 4 సేవకులు లేదా 3 సేవకులు, 2 సేవకులు తన ఇంట చేర్చుకున్నాడు. తెస్సలోనికలో ఒక హౌస్ చర్చ్కి తాను ఆరంభకుడిగా మారాడు. ఏ విధంగా ఫిలిప్పియన్ చర్చ్కి లూదియా ఎలాగుందో, తెస్సలోనికన్ చర్చ్కి జాసన్ అనేటువంటి వ్యక్తి అంత సహకారిగా ఉన్నాడు. ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ నో జాసన్, దేర్ విల్ బి నో చర్చ్ అట్ తెస్సలోనికా. తెస్సలోనికలో సంఘం ఉంది అంటే కారణం, అంటే ఇప్పటికీ ఉందని కాదు నా మాటలకు ఉద్దేశం. ఉందో లేదో మరి తెలియదు. చారిత్రాత్మక వివరాలకు వెళ్తే కొన్ని ఓల్డ్ ప్లేసెస్ యొక్క అవి శిథిలావస్థలో ఉన్నాయి కనుక అక్కడ చర్చెస్కి పాసిబిలిటీ లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సంగతి నేను మాట్లాడుతున్నాను. 1వ శతాబ్దంలో ఎగ్జిస్ట్ అయినటువంటి చర్చ్. అక్కడక్కడ దేవుడు కొంతమందిని లేపుతున్నాడు. వారి గృహాల్లో చర్చస్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అతడు శ్రమల ఫలాన్ని అనుభవించాడు. శ్రమ అనే ఫలాన్ని అనుభవించాడు. శ్రమ అనేటువంటి ఫలం ఎవరికి ఇష్టం లేదు. సుఖము అనే ఫలం అయితే ఎవడైనా అనుభవిస్తాడు. సుఖాన్ని కోరుకుంటాడు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. స్తోత్రం. దేవుని కన్నా సుఖాన్ని, ప్రెషర్స్ని కాదు, ప్లెజర్స్ని. ప్లెజర్ కావాలి అందరికీ. ప్రెషర్ ఎవరికి అవసరం లేదు. ప్రెషర్ అంటే ఒత్తేది నిన్ను. ప్లెజర్ అంటే నువ్వు సంతోషింపజేస్తే, నీ మీద అన్నట్టు బాండేజ్ లేకుండా నువ్వు ఫ్రీగా మారడం. అంటే మనం కొన్నిసార్లు వరల్డ్లీ ప్రెషర్స్లోంచి
గాడ్లీ ప్లెజర్స్లోకి మనం వెళ్తాం. ప్లెజర్స్లోకి వెళ్ళినప్పుడు మనం ట్రెజర్స్ని ఫైండ్ అవుట్ చేయగలం. ఈ ప్రెషర్ ఒత్తిడి చేస్తున్నటువంటి విషయం. అదే సమయంలో బైబిల్లో మహిమ అనే మాట ఒకటి ఉంది, గ్లోరీ అనే మాట ఉంది. అనగా గ్లోరీ అంటే మూల భాషలో డాక్సా అన్నారు. అంటే దాని అర్థం అది ప్రెస్ చేసేది అని అర్థం, ఒత్తేది అని అర్థం. ఇప్పుడు ఒక చిన్న పుస్తకం మీద ఒక బరువైనటువంటి పుస్తకం పెట్టడం, ఒక చిన్న దాని మీద, లేదా ఒక చిన్న పిల్లవాడి మీద ఒక 5 కిలోలు ఉన్నటువంటి ఒక బాబు శిశువు మీద ఇంచుమించు 200 కిలోలను బాబుని పెట్టినట్టుగా అలా క్రషింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట అది డాక్సా అనేది. దాన్ని నేను ఎక్కువ వివరంలోకి వెళ్ళలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇవన్నీ అతడు శ్రమల ఫలాన్ని అనుభవించాడు. శ్రమానుభవంలో మనం పాల్గొనాలి. రెండోది, అతడు ప్రవక్త ఫలాన్ని పొందాడు. ఏ ప్రవక్త అండి? ఈసా నబీ అనే ప్రవక్త. అనగా ఏ ప్రవక్త గురించి? పాత నిబంధన ప్రవక్త యొక్క ఫలమా? కాదు. అక్కడ ఉన్నటువంటి దేవజనుడు పాల్, సౌలు అనబడిన పాల్, అతడు ప్రవక్త. సరే, అతడు ప్రవక్త కాదు అనుకుందాం. 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 32వ వచనంలో, మరియు యూదాయు సైలస్ కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. అనగా సైలస్ అనేటువంటి ప్రాఫెట్ అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో కనిపిస్తున్నాడు, తెస్సలోనికలో కనిపించాడు. ఈ ప్రాఫెట్ వచ్చేసరికి ప్రాఫెట్ని చేర్చుకున్నాడు. కానీ ప్రాఫెట్ వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రమాదం ఏంటో మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రవక్త రావడం వల్ల ప్రయోజనం ఉంది, ప్రమాదం ఉంది. ఆత్మీయ ప్రయోజనం ఉంది, భౌతికమైనటువంటి ప్రమాదం జరిగింది. ఆత్మీయ ప్రయోజనం కోసం భౌతికమైన ప్రమాదానికి కూడా సిద్ధపడ్డటువంటి కొత్త నిబంధన ఒబేదెదోము లాంటి వ్యక్తి జాసన్. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే, అతను ప్రవక్త ఫలాన్ని పొందాడు. ప్రవక్తలందరికీ ప్రవక్త అయినటువంటి, మాటలోను క్రియలోను శక్తి కలిగినటువంటి ప్రవక్త అయినటువంటి నజరేయుడైన యేసు అనేటువంటి ప్రవక్త యొక్క ఫలాన్ని పొందాడు. ప్రవక్తలకు దేవుడు ఫలాలు ఇస్తాడు, వరాలు ఇస్తాడు, కొన్ని మాటలు ఇస్తాడు. వారు ఆదరించి స్థిరపరిచానని రాయబడింది. ప్రవక్త రాకముందు స్థిరత్వం లేదు, ప్రవక్త వచ్చిన తర్వాత స్థిరపడ్డారు. జాసన్ జీవితంలో, యాసోను జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. స్థిరపడలేనటువంటి అనుభవం. ఎప్పుడైతే ప్రవచనాత్మకంగా పౌలు పనిచేశాడో అప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. జాసన్ వాస్ బ్లెస్డ్. దేవుని సేవకులు మీ ఇళ్ళలో చేర్చుకోవాలి. యూ షుడ్ ఓపెన్ డోర్స్ ఫర్ ద మినిస్టర్స్ ఆఫ్ గాడ్. దుర్బోధకులకి మీ ద్వారములు తెరవమని కాదు, కార్పొరేట్ సేవకులు అనబడిన వాళ్ళకి మీ ద్వారములు తెరవబడాలని కాదు, మీ స్థానిక సంఘ కాపరి కోసం మీ ద్వారం తెరవబడాలి. యువర్ హౌస్ షుడ్ బి ఓపెన్ ఫర్ యువర్ పాస్టర్, లోకల్ పాస్టర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త ఫలాన్ని, పాస్టర్ అంటే ప్రవక్త అని కాదు, పాస్టర్ వేరు, ప్రవక్త వేరు. కానీ పాస్టర్ కొన్నిసార్లు ప్రొఫెటిక్గా పనిచేస్తాడు. నేను పాస్టరల్ వర్క్లో ఉన్నాను, పాస్టరల్ ఆఫీస్, పాస్టరల్ మినిస్ట్రీలో ఉన్నాను. కానీ అదే సమయంలో ప్రొఫెటిక్గా నేను కొన్నిసార్లు మాట్లాడతాను. నేను ఇప్పుడు పాస్టరల్గా మాట్లాడాలి, ఇప్పుడు ప్రొఫెటికల్గా మాట్లాడాలి, నేను మాట్లాడడం లేదు. నన్ను దేవుడు మాట్లాడిస్తున్నాడు. కొన్నిసార్లు ప్రవచనాత్మకంగా మీరు మాట్లాడింది నా కోసమేనండి, నేను మాట్లాడలేదండి, దేవుడు మాట్లాడిచ్చాడు. గాడ్ ఇన్స్పైర్డ్ మీ, గాడ్ ఇన్సిస్టెడ్ మీ, గాడ్ ఇన్ఫార్మ్డ్ మీ సో దట్ ఐ గేవ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. మీకు కొన్ని విషయాలు చెప్పాను అంతవరకే. దేవుని స్తోత్రం. ఈ మాటలను బట్టి చేంజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, గ్లాడ్ అయ్యే వాళ్ళు ఉంటారు, సాడ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ప్రొఫెటికల్ మినిస్ట్రీ అంత ఈజీ మినిస్ట్రీ కాదు. సరే, ఇప్పుడు మన ప్రవచనాత్మకమైన ప్రవక్త యొక్క ఫలం పొందుకుంటాడు. మూడవదిగా అతడు నీతిమంతుని యొక్క ఫలం పొందుకుంటాడు. నాలుగవదిగా అతడి ఫలము పరలోకములో ఉంటుంది. పరలోకంలో ప్రభు దగ్గర నుంచి ఆ ఫలాన్ని పొందుకుంటాడు, ఆ గిఫ్ట్ పొందుకుంటాడు, ఆ క్రౌన్ పొందుకుంటాడు, ఆ జయమాలను పొందుకుంటాడు. జయమాల అంటున్నప్పుడు కన్నడలో మాట అది, కిరీటం అన్న చోట జయమాలే అన్నారు. అనగా జయించిన వాళ్ళకి వేసేటువంటి మాల లాంటిది కావచ్చు, జయించిన వాళ్ళకి వేసేటువంటి కప్పేటువంటి షాలువా కావచ్చు, లేకపోతే ఒక
పథకం కావచ్చు, ఒక షీల్డ్ కావచ్చు. సరే, ఏదేమైనప్పటికీ జయ జీవితం చేసిన వాళ్ళకి బహుమాత్రలు ఉన్నాయి, ఓడిపోయిన వాళ్ళకి కాదు. నిత్యత్వంలో మన 70-80 సంవత్సరాల జీవితంలో చేసినటువంటి పనులను బట్టి మనకు రివార్డ్స్ ఉంటాయి. పరలోకమందు ఫలము అధికమగును. పరలోకమందు ఫలము అల్పమగునని కాదు, అధికమగును. నీ బహుమానము అత్యధికమగును. ఐ ఆమ్ యువర్ ఎక్సీడింగ్ రివార్డ్ అని ప్రభు అన్నాడు. ఎల్ షద్దాయ్ అయిన నేను, సర్వశక్తిమంతుడైన నేను నీ బహుమానమైనాను. నీకు వేరే బహుమానాలు అవసరం లేదు. ఐఎమ్ యువర్ గిఫ్ట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 7వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th చాప్టర్ వర్స్ 7. స్తోత్రం, స్తోత్రం. వీరందరూ అంటే ఆ కనబడకుండా పోయిన వాళ్ళు, ఇప్పుడు కనిపించిన వాళ్ళు, ఈ జాసన్ యొక్క ఇంటివారు, లేకపోతే అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, అతన్ని సమర్థించేవాళ్ళు, వీరందరూ, వీరిలో కొందరని కాదు, వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి, ఎక్కడా యాసోను వేరొక రాజు ఉన్నట్టు చెప్పినట్టుగా లేదు. ఏమన్నా చెప్పింటే పౌలు, శీల, తిమోతి, లూకా చెప్పింటారు. కానీ ఆ కనబడకుండా నలుగురు కనబడకుండా పోయారు. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడు. యేసు అనే వేరొక రాజు ఉన్నాడా? రాజు ఉన్నాడు. ఏమంటే మీ యూదుల రాజు కదండి ఈయన అని యోహాను సువార్త 19వ అధ్యాయంలో సారీ అన్నారు. వాళ్ళు అన్నారు, నో అలా మాట్లాడదు సార్, మాకు రాజు ఒక్కడే. ఎవరండి? సీజర్, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. ఈయనెవరు రాజు? అదేంటండి, పోయిన వారమే కదా, పోయిన సండే అనుకుంటాను. ఏమండి, సండే కదా? ఎస్ సండే. సండే ఏం జరిగింది? సండే మీరు చేసిన అల్లరి మామూలుగా లేదే. ఆయన వేసుకొని జయప్రవేశం చేసి యూదుల రాజుకు ఓసన్న జయం అనేసి ఇప్పుడు ఆయన కాదంటారేంటి? 5వ రోజు ప్లేటు ఫిరాయించారేంటి? 5వ రోజు మాట మారుస్తున్నారేంటి? ఆ రోజు మీకు గుర్తున్నా లేదా? కైసరు కదా మన రాజు. ఏం రాజు అన్నవేంటి? జకర్యా గ్రంథంలో ఏదో రాయబడింది 9వ అధ్యాయంలో. అలాగని ఈయనని మీరు రాజుగా అంగీకరించి ఆయనలో రాజును చూసి చూడండి, సాత్వికుడైన రాజును చూశారు. కానీ సమరాలు చేసేటువంటి సెక్యులర్ రాజుల్ని, ఆ సామ్రాజ్యపు శరీర సంబంధమైన సామ్రాజ్యపు రాజులను చూస్తూ కూర్చున్నారు. నో మాకు క్రీస్తు వద్దు. వీ డోంట్ వాంట్ క్రైస్ట్, వీ వాంట్ సీజర్. మాకు బరబ్బా కావాలి, యేసు కాదు. బరబ్బా కావాలి, కైసరు కావాలి, లోకం కావాలి, ఆచారాలు కావాలి, కానీ క్రీస్తు మాత్రం అవసరం లేదు. చూడండి ఎంత విచారకరమైన పరిస్థితి. దేవుని స్తోత్రం. మనకు ఆలోచిస్తున్న మాటలు, వీరందరూ యేసు అని వేరొక రాజు ఉన్నాడని చెప్పి, ఎవరు నీకు చెప్పారా? మీకు చెప్పారా? ఈడ్చుకొచ్చిన వారికి చెప్పారా? కైసరు చట్టములకు విరోధముగా నడుచుకునేవారు. కైసరు చట్టములకు విరోధముగా నడుచుకునేవారు. ఏ చట్టాలకు విరోధంగా నడుచుకున్నారు అని చెప్పలేదు అని కేకలు వేసిరి. కేకలేశారు. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 7వ వచనం. స్తోత్రం. అక్కడ రాయబడిన మాట, అండ్ నౌ జాసన్ అండ్ దీస్ మ్యాన్ హ్యావ్ వెల్కమ్డ్ దెమ్ యాజ్ గెస్ట్. వీళ్ళని గెస్టులుగా, అతిథులుగా వాళ్ళు ఆహ్వానించుకున్నారు. కైసర్ చట్టంలో లేదు కదా ఎవరిని మీరు గెస్టులుగా ఆహ్వానించకూడదు అనేది లేదు కదా. అవునండి, ఒక విధంగా ఒకే ఊరోళ్ళు అండి. జాసన్ అనేటువంటి వ్యక్తి తార్సు సంబంధించినవాడు, పౌలు తార్సు సంబంధించినవాడు. తమ ఊరి వాడిని ప్రాంతీయ అభిమానాన్ని బట్టి తన ఇంట్లో చేర్చుకున్నాడు. మీ ప్రాబ్లం ఏంటి? దీస్ మ్యాన్ హ్యావ్ వెల్కమ్డ్ దెమ్ యాజ్ గెస్ట్, దే ఆర్ ట్రైటర్స్ టు సీజర్. వీళ్ళు దేశద్రోహులు, నమ్మక ద్రోహులు, కైసరు ద్రోహులు. టీచింగ్ దట్ దేర్ ఈజ్ అనదర్ కింగ్ నేమ్డ్ జీసస్. యేసు అను పేరు కలిగినటువంటి, అయుసస్ అని చెప్పబడినటువంటి, జీసస్ అని చెప్పబడిన కింగ్ ఉన్నాడు అని వాళ్ళు క్లెయిమ్ చేసి అరిచారు, కేకలేశారు. చదువుదాం వాడుక భాషలో. వీళ్ళంతా చక్రవర్తి యొక్క చట్టాలని, కైసరు చక్రవర్తి యొక్క చట్టాలని ఉల్లంఘించి యేసు అనే వేరొక రాజు ఉన్నాడని అంటున్నారు. స్తోత్రం. అది మాకు అర్థం కాలేదు. వాళ్ళకి అర్థమైందో లేదో మరి మాకు తెలియదు. మాకు అర్థం కాదు. మాకు
లిటరల్గా మేము అర్థం చేసుకున్నాం, మా కైసర్ తప్ప ఇంకెవరు లేరే. ఇదేంటిది, వీళ్ళ వేరొక రాజు ఏంటి, ఆయన రాజుగా. వీ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ కింగ్. వీ వుడ్ యాక్సెప్ట్ ఓన్లీ సీజర్ యాజ్ అవర్ కింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. కాని కేకలు, పనికిరాని కేకలు, కొరగాని కేకలు, కార్యసిద్ధి కలుగు చేయని కేకలు, వెర్రి కేకలు, పిచ్చిబట్టి వేసిన కేకలు. వారి కేకలే గెలిచాయి అని రాయబడింది అరనాడు వాళ్ళు వేసిన కేకలకి. ఇవి గెలిచిన కేకలా ఓడిన కేకలా అనేది మనం ఆలోచించడం లేదు. గెలిచి ఉండొచ్చు, ఓడి ఉండొచ్చు. ఈ కేకలు అరుపుల యొక్క ఉద్దేశం ఏంటి? దీని గురించి మీకు 4 ఉదాహరణలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే, ఈ మాటలు వినుచున్న జన సమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి. ఈ మాటలు, ఏ మాటలు? వాళ్ళ కేకలు, మాటలు కాదు. ఈ కేకలు వినుచున్న జనసమూహం విన్నారు. అరే నిజమా? తెస్సలోనికలో జాసన్ వాళ్ళ ఇంట్లో బేస్ చేసుకొని ఇలా జరిగిందా? మన సమాజ మందిరాల్లో జరగాల్సిన విషయం అక్కడ జరుగుతున్నట్లుగా అదొక ఇల్లు సమాజ మందిరంలాగా మారి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, వాట్ ఈస్ దిస్ న్యూ సెన్స్? అక్కడ రాయబడింది, ఆ మాటలు వినుచున్న జనసమూహమును, ఓకే, పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వాళ్ళ హృదయంలో కలవరం వచ్చింది. ఎవరు మీరు? ఎవరు రాజులాగా ఉన్నారే, ఎవరో స్కాలర్స్ లాగా ఉన్నారే, పండితుల్లాగా ఉన్నారు. మేమండి తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానుడు, వీఆర్ మ్యాగీ. ఓకే వాట్స్ యువర్ పర్పస్ ఫర్ కమింగ్ హియర్? ఇక్కడ రావడంలో ఉద్దేశం ఏంటి? యూదుల రాజుగా ఒక వ్యక్తి కాబోతున్నాడు. రేపో ఎల్లుండో, వచ్చే సంవత్సరం, అవతల సంవత్సరం మాది లేదు. ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడే ఉండే పాసిబిలిటీ ఉంది. అందుకని మేము ఇక్కడికి అనేక దినాలు ప్రయాణం చేసి వెతుక్కుంటూ వచ్చాం. ఈ మాట విని యెరూషలేములో ఉన్నట్టు వాళ్ళందరూ కలవరపడ్డారు. ఈ మాట విని హేరోదు కలవరపడ్డాడు. ఏంటిది? షాకింగ్ ఏంటి? ఇప్పటిదాకా వేరొక రాజు ఉన్నాడు సంగతి తెలియదు. ఉంటే వాడిని చంపడానికి మనం ప్రయత్నం చేయాల్సిందేగా. ఆ రాజు కూడా మన రోమీల్లోంచి వచ్చేవాడు కాదైతే, ఆ రాజు యూదుల్లోంచి వస్తాడా? రోమీల్లోంచి రాబోతున్న వాళ్ళు అనుకున్న వాళ్ళని మనం అణిచివేసి, తొక్కివేసి, చంపివేసి అంతం చేశాం. ఇప్పుడు యూదుల్లోంచి రాజు అనబడిన వాడు వస్తే చూద్దాం. కలవరం, కేకలు కలవరాన్ని కలిగిస్తాయి, అనగా అయోమయాన్ని కలిగిస్తాయి. దేర్ క్రైస్ ఆర్ దేర్ షౌటింగ్స్, వాళ్ళ నినాదాలు, వాళ్ళ యొక్క స్లోగన్స్ కన్ఫ్యూజన్ని కలిగించాయి. అరుపులు అయోమయ పరిస్థితిని కలిగిస్తాయి. ఒకటి అయోమయం కలిగిస్తాయి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 22, 23 వచనాలు. జనులు ఇది దైవస్వరమే కానీ జనులు కేకలు వేసి చెప్పారంట, ఇది మాకు అనిపిస్తుందండి, మీరేమన్నా అనుకోండి. నో డౌట్, దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ సౌండ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. జనులు, అక్కడ కూర్చున్న జనులు, శ్రోతలు, ఇది దైవస్వరమే కానీ, ఇది కూడా దైవస్వరం అని కాదు, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదు. మనిషి స్వరము, మానవ స్వరము అని పిలువబడాల్సిన స్వరము ఇప్పుడు మానవ స్వరాన్ని దైవస్వరం అనేశారు. మనిషి స్వరము మనిషి స్వరమే, దేవుని స్వరము దేవుని స్వరమే కాదని ఇది మానవ స్వరం కాదు, నో, ఇది దేవుని స్వరమే అని వాళ్ళు కేకలు వేశారు. ఇప్పుడేమైంది? అతడు దేవుని మహిమపరచనందున ఆ కేకల మధ్యలో క్రీస్తును స్తుతించాల్సిన వాడు, ఆ కేకల మధ్యలో దేవుణ్ణి స్తుతించాల్సిన వాడు. కొన్నిసార్లు మన పొగడ్తల మధ్యలో ప్రభువును మర్చిపోతాం, ప్రజల పొగడ్తల మధ్యలో ప్రభువును మనం మర్చిపోతాం. దీనికంతటి కారణం ఆయనే అని అనుకోలేకపోతున్నాం. ఇదంతా మీరు బాగా పాడారు బ్రదర్ అంటే మనం పొంగిపోతాం, మీరు బాగా ప్రసంగం చేశారు బ్రదర్ అంటే పొంగిపోతాం, మీరు రాసిన పుస్తకం బాగుంది బ్రదర్ అంటే పొంగిపోతాం, మీరుంటేనే అది ఒక విధంగా ఉంటుందండి, చాలా ప్రత్యేకంగా ఉంటుందండి, పొంగిపోతాం. మనం ఇలా పొంగిపోయేటట్టు చేస్తాడు సాతానుడు. పొంగిపోయేటట్టు చేసి, మనల్ని పడిపోయేటట్టు చేసి, మనల్ని పతనావస్థకు తీసుకొని వచ్చి మనల్ని పాతాళంలో పడేస్తున్నాడు. స్తోత్రం. మనం ఆలోచించాల్సిన మాట. రెండో విషయము, కేకలు, అరుపులు అతిశయాన్ని కలిగించాయి. ఒకటి, వాళ్ళు వేసిన కేకలు
అయోమయాన్ని కలుగజేశాయి. రెండోది వాళ్ళు వేసిన కేకలు అతిశయాన్ని కలిగించాయి. అతిశయించిన మానవుడు, తన ప్రసంగాన్ని బట్టి అతిశయించిన మానవుడు అంతమైపోయాడు. తర్వాత రాయబడింది మాట మనం ఆలోచిద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 32వ వచనం. ఆ సభ అంతా, ఆ కాంగ్రిగేషన్ మొత్తం గలిబిలి అయిపోయింది, గందరగోళం అయిపోయింది. గనుక కొందరు ఇలాగున, ఆ సభ ఒకటిగా ఉన్న సభ రెండుగా మారింది, డివైడ్ అయిపోయింది, విభజించబడింది. అలాగని ఇలాగని కేకలు వేసిరి. ఎందు నిమిత్తం కూడుకున్నారో కొందరికి తెలియలేదని కాదు, చాలా మందికి ఈ అరుపులు కేకల వలన స్తోత్రం నాటకశాలలోకి పోవద్దని అతన్ని వేడుకొని ఆ సభ గలిబిలిగా ఉండెను. గలిబిలి కార్యాలు, బాబేలు కార్యాలు, సాతాను కార్యాలు అనగా అవి చేసేటువంటి పనులు, ఆ కేకలు వేసేటువంటి పనులు ఏంటంటే అవి ఉద్దేశాన్ని భంగపరుస్తాయి, మన యొక్క అవివేకాన్ని ప్రదర్శిస్తాయి. అరే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? పాట పాడడానికా, ప్రార్థన చేయడానికా, విమర్శించడానికా? ఏదో ఉద్దేశంతో వచ్చాంగా మనం. అవివేకాన్ని కలిగించాయి. కొన్ని కేకలు అయోమయాన్ని కలిగిస్తాయని, కొన్ని కేకలు అతిశయాన్ని కలిగిస్తాయని, కొన్ని కేకలు అవివేకాన్ని. ఎందుకు వచ్చాం మీరు? ఏమో మీరు ఎందుకు వచ్చారు? ఏమో. చూడండి, కన్ఫ్యూజన్లో, అవివేకపు స్థితిలో ఉన్నారు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 19వ అధ్యాయము 34 మరియు 35. అతడు అనగా పౌలు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు 2 గంటల సేపు 120 నిమిషాలు ఎఫెసీలు అర్తమీదేవి, మహాదేవి, అర్తమీస్ దేవి, డయానా అని చెప్పి వాళ్ళు కేకలు వేశారు. 35వ వచనం. అంతటా కారణము, హలో ఆగండి, ఎందుకు కేకలు? ఆగండి మీరు. ఒక అధికారి వాళ్ళని నిమ్మలపరిచాడు. ఏ విధంగా 10 మంది నెగిటివ్ రిపోర్ట్ తీసుకొచ్చి ఆ నెగిటివ్ రిపోర్ట్ని బట్టి ఏడుస్తున్నప్పుడు కాలేబు యెహోషువాలు సముదాయపరిచారు, అలాగే సముదాయపరిచారు, వాళ్ళని కంట్రోల్ చేశారు. వాళ్ళ యొక్క అసహనాన్ని మనం చూస్తున్నాం. కేకలు అసహనాన్ని కలిగిస్తాయి, అసహనాన్ని వ్యక్తం చేస్తాయి. కాబట్టి లౌకికమైన కేకలకు దూరంగా ఉండు. లౌకికమైన కేకలకు దూరంగా ఉంటూ ఆత్మ సంబంధమైన కేకలు వేసే అనుభవంతో ముందుకు సాగుతూ దైవస్వరం, దేవుని కేక మాత్రం వింటూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.